అబుదాబి నుంచి దుబాయ్ వరకు లాంగ్ డ్రైవ్ చేసి దాదాపు 140 మెంబర్స్ తెలుగు వాళ్ళతో కలిసి జరుపుకున్న సంక్రాంతి పండుగ వ్లాగ్ ఇది. సంక్రాంతి అంటేనే కైట్స్. మరి కైట్స్ విషయంలో ఇక్కడ ఊహించని ట్విస్ట్ జరిగింది. అదేంటో ఈ వీడియోలో చూసేద్దామా. హాయ్ సన్షైన్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే రోజు మార్నింగ్ 11కి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి. కానీ మేము అబుదాబి నుంచి లేటుగా బయలుదేరాం. దుబాయ్ ఎంట్రీ ఇస్తుంటేనే చుట్టూ ఇసుక, ఎడారి ప్రాంతం, కానీ మధ్యలో లవ్ లేక్ అయితే ఉంది. ఇక్కడ పార్కింగ్ ఫుల్ కార్లతో నిండిపోయింది. ఎంట్రీ చూడగానే అర్థమైపోయింది ఎంతమంది తెలుగు వాళ్ళు వచ్చారో. ఫస్ట్ అయితే లవ్ లేక్ లోపలికి ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. అసలు ఈ డెజర్ట్ మధ్యలో ఈ లేక్ వ్యూ అస్సలు ఊహించలేదండి. లేక్ లో చిన్న చిన్న చేపలు చాలా బాగున్నాయి. చార్విక అయితే వాటిని చూసి తెగ సంతోషపడిపోయింది. చార్వికాకి ఇది ఒక స్పెషల్ అవుట్డోర్ మూమెంట్. ఈ లవ్ లేక్ స్పెషల్ ఏంటంటే ఇక్కడున్న లేక్స్ అన్ని లవ్ షేప్ లో ఉంటాయండి. అలాగే ఇక్కడున్న ఎవ్రీ థీమ్ కూడా లవ్ థీమ్ లోనే ఉంటుంది. ఇంకా ఇక్కడికి చాలా మంది తెలుగు వాళ్ళు అయితే ఎంట్రీ ఇస్తున్నారు. ఇంకా ఈ వ్యూ చూసేసిన తర్వాత సంక్రాంతి సెలబ్రేషన్ లోకి అయితే ఎంట్రీ అయిపోయామండి. ఇక్కడ అయితే మంచిగా సంక్రాంతి బోర్డు అయితే డెకరేషన్ చేసి పెట్టారండి. దాని ముందు చెరుగడ్డలు, ముగ్గు పూలతో మంచిగా అలంకరించారు. మన తెలుగు వాళ్ళ పండుగ వాతావరణం అయితే దుబాయ్ లో చూడడానికి చాలా బాగుంది. ఎంట్రీ అవ్వగానే లేడీస్ కి అయితే పసుపు బొట్టుతో వెల్కమ్ చెప్తున్నారండి. ఇక్కడ పసుపు బొట్టు ఇచ్చి అలాగే చిన్న గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఒకరికొకరైతే ఇలా పసుపు బొట్టు ఇచ్చుకున్న తర్వాత కొన్ని గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి లేడీస్ గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ గేమ్ లో అయితే నేను ఫస్ట్ టైమే అవుట్ అయిపోయాను. ఇంకా చాలా మంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏం లేదండి, జస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు మనం బాడీ పార్ట్స్ ని టచ్ చేసి ఫైనల్ గా బాటిల్ అయితే పట్టుకోవాలి. ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే విన్నర్స్. లాస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళే విన్నర్స్. సో ఇదైతే గేమ్ అయితే పెట్టారు. ఈ గేమ్ అయితే చాలా ఫన్ గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్, సంక్రాంతి అంటేనే ముగ్గులు, కైట్స్. పిల్లలకు ఎంతో ఇష్టమైనవి కైట్స్. సో ఇక్కడైతే పిల్లలు పెద్దలు చాలా హ్యాపీగా కైట్స్ అయితే ఎగరేస్తున్నారు. కానీ ఇలా కైట్స్ ఎగిరేస్తున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సెక్యూరిటీ అయితే వచ్చి కైట్స్ ఎగిరేయడం ఆపండి అని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడున్న లోకల్స్ ఆ కైట్స్ ని చూసి డ్రోన్స్ అని అనుకుంటున్నారు. సో నార్మల్ గా అయితే ఇక్కడ కైట్స్ ఎగిరేయడం అయితే ఉండదండి. యూఏఈలో ఇదన్నీ నాట్ అలౌడ్. సో ఇక్కడైతే పర్మిషన్ తీసుకున్నాక కూడా కైట్స్ అయితే ఎగిరేయడం ఆపేయమని చెప్పారు. ఇంకా అందరైతే డిసప్పాయింట్ అయిపోయారండి. అందరూ కైట్స్ తీసుకుని వచ్చారు, కానీ అలా చెప్పేసరికి అందరైతే డిసప్పాయింట్ అయిపోయారు. ఇంకా తర్వాత పిల్లల కోసం అని చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. ఇంకా ఇక్కడ చూడండి మా చార్విక వ్యూని ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఇక్కడికి వచ్చిన అందరు పిల్లలతో కలిసి వ్యూని అయితే ఎంజాయ్ చేస్తుంది. ఈ లేక్ వ్యూ అయితే సూపర్ ఉందండి. ఆ ఫిషెస్ అవన్నీ చాలా బాగున్నాయి ఈ లేక్ వ్యూ లో. ఇంకా ఇక్కడైతే ఫోటో సెక్షన్ అయితే కండక్ట్ చేశారండి. అందరూ ఫొటోస్ అయితే దిగి అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళని కలుసుకోవడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో కొంతమంది తెలిసిన వాళ్ళు, ఇంకా చాలా మంది తెలియని వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళందరినీ అయితే కలవడం ఈసారి చాలా బాగా అనిపించింది. అలాగే ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి. సంక్రాంతి వైబ్స్ వచ్చే ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ కూడా అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా అరేంజ్ చేసి ఇంకా అలా ఫుడ్ అయితే తినేసామండి. అన్ని సంక్రాంతి స్పెషల్స్ చాలా బాగున్నాయి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు భోగి పళ్ళు పోసే కార్యక్రమం అయితే ఉందండి. ఎవ్రీ ఇయర్ కూడా సంక్రాంతి ఈవెంట్ ని ఇలాగే సెలబ్రేట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ లో అయితే సెలబ్రేట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అబుదాబిలో సెలబ్రేట్ చేశారు, కానీ లవ్ లేక్ లో దుబాయ్ మధ్యలో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా ఇలా అయితే అమ్మలందరూ పిల్లలతో కూర్చున్నారు భోగి పళ్ళు పోయడానికి రెడీగా. ఇంకా ఇక్కడైతే అందరూ భోగి పళ్ళు అయితే రెడీ చేశారు. ఇంకా అవన్నీ ఒక్కొక్కరికి భోగి పళ్ళు అయితే పోస్తున్నారు. సంక్రాంతి అంటేనే అంతే కదా, భోగి పళ్ళు పోసి పిల్లలకు దిష్టి తీయడమే కదా. సో ఇక్కడ ఇలా అయితే జరుగుతుంది. ఇక్కడికి విజిట్ మీద వచ్చిన పేరెంట్స్ కూడా ఈ సెలబ్రేషన్స్ ని, ఇంతమంది తెలుగు వాళ్ళని చూసైతే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇంకా ఇలా భోగి పళ్ళు పోయడం అయిపోయిన తర్వాత ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు. అందరూ కలిసి ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేశారు, చిన్న నుంచి పెద్ద వరకు. తర్వాత అక్కడ అందరికి గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేశారండి. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, అలాగే విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేశారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా కొన్ని గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేసి గౌరవించారు శాల్వాతో. ఇంకా మేమైతే ఈ భోగి పళ్ళ కార్యక్రమాన్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలే కదా, అందుకని చాలా బాగా అయితే అనిపించింది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఈ భోగి పళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామండి. దీని తర్వాత కూడా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు, కానీ లేట్ అవుతుందని మేమైతే మధ్యలోనే వచ్చేసాము. ఇంకా ఇలా అయితే మాకు దుబాయ్ లో ముందుగానే సంక్రాంతి అయితే వచ్చిందండి. ఈ సెలబ్రేషన్ వల్ల అన్ని ఫుల్ఫిల్ గా ఎంజాయ్ చేసాము.
సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ చూస్తున్నారు, కొత్త వాళ్ళు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ది ఎండ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరికీ హ్యాపీ పొంగల్. అందరూ హ్యాపీగా ఉండాలి.